ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. జై శ్రీ పాండురంగ. అందరికీ నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇప్పుడు ఒక మంచి మాట తెలుసుకుందాం. కత్తి చేసే గాయం కంటే మాట చేసే గాయం పెద్దది. ఇప్పుడు ఒక వేమన పద్యం గురించి తెలుసుకుందాం. అల్పుడెప్పుడు పలుకున ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు జల్లగాను, కంచు మోగునట్టు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ, తక్కువ ఖరీదైన కంచులోహం మోగినంత గట్టిగా ఎక్కువ ఖరీదైన బంగారం మోగదు కదా. అలాగే చెడ్డ గుణములు కల వారి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ మంచి గుణములు కలవారు మెల్లగా అర్థవంతంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మేము మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాం. దానికి కనుక మీకు ఆన్సర్ దొరికితే తప్పకుండా కామెంట్ చేయండి. ఏంటంటే అది నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్: వసుసేనురెవరు? కుంతి అసలు పేరేమిటి? వీటి ఆన్సర్స్ మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాము. గణపతి యొక్క 21 నామములు: ఓం శ్రీ గణంజయాయ నమః, ఓం శ్రీ గణపతయే నమః, ఓం శ్రీ హేరంబాయ నమః, ఓం శ్రీ ధరణీధరాయ నమః, ఓం శ్రీ మహాగణపతయే నమః, ఓం శ్రీ లక్ష్మీప్రదాయ నమః, ఓం శ్రీ క్షిప్రప్రసాదాయ నమః, ఓం శ్రీ అమోఘసిద్ధయే నమః, ఓం శ్రీ అమితాయ నమః, ఓం శ్రీ మంత్రాయ నమః, ఓం శ్రీ చింతామణియే నమః, ఓం శ్రీ నిధయే నమః, ఓం శ్రీ సుమంగళాయ నమః, ఓం శ్రీ బీజాయ నమః, ఓం శ్రీ ఆశాపూరకాయ నమః, ఓం శ్రీ వరదాయ నమః, ఓం శ్రీ శివాయ నమః, ఓం శ్రీ కాశీపాయ నమః, ఓం శ్రీ నందనాయ నమః, ఓం శ్రీ వాచసిద్ధాయ నమః, ఓం శ్రీ రుండి వినాయకాయ నమః. మరొక వేమన పద్యం మరియు లింగాష్టకం తెలుసుకుందాం. వేమన పద్యం: అనగననగ రాగమతి శైల్యుచుండును, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. భావం: రాగాన్ని తీయగా తీయగా రాగం మీద పట్టు వస్తుంది. వేపను తినగా తినగా తీయగా ఉంటుంది. అలాగే బాగా ప్రయత్నిస్తే ఏ పని అయినా సాధించవచ్చు.